మహారాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్ గా మారాయి. మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానం పవార్ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు ఎంపీ సుప్రియా సూలే 2009 నుంచి బారామతి నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు 1996 నుంచి 2009 వరకు బారామతి స్థానం నుంచి శరద్ పవార్ ఎన్నికయ్యారు. ఈసారి కూడా బారామతి నుంచే బరిలోకి దిగుతున్నారు సుప్రియా. అయితే ఈ దఫా బారామతిలో ఆసక్తికర పోరు నెలకొంది. బారామతి నుంచి శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ను బరిలోకి దింపనున్నారు. దీంతో వదిన మర్దల్లో సుప్రియా సునేత్రా మధ్య పోటీ ఉండనుంది. ఇప్పటికే ఎన్సీపీ పార్టీలో చీలికలు వచ్చాయి. శరద్ పవార్ అజిత్ పవార్ 2 వర్గాలుగా విడిపోయారు. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా చేరారు. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీనే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే గుర్తించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అజిత్ వర్గానికే కేటాయించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి అజిత్ భార్య సునేత్రా పవార్ ను బరిలో దింపే అవకాశం ఉంది. ఇంతవరకు బారామతిలో సుప్రియా సూలే గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఈసారి సొంత వదిన ప్రత్యర్థి కావడంతో సుప్రియా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఇరు వర్గాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అజిత్ వర్గం తిరుగుబాటుతో ఎన్సీపీ 2గా చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. అందుకే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇరు వర్గాలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. 15 ఏళ్లలో ఎంపీగా తన కుమార్తె చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరిస్తున్నారు. తమ పార్టీకి ఈసీ కొత్తగా కేటాయించిన బాకా గుర్తుపై ఓటు వేయాలని శరద్ పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తన కజిన్ సుప్రియాని ఓడించేందుకు అజిత్ పవార్ పావులు కదుపుతున్నారు. సునేత్రా పేరును నేరుగా వెల్లడించకుండా ఈసారి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఫస్ట్ టైమర్ ని ఎన్నుకోవాలని బారామతి ఓటర్లను కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల బారామతి ఎంపీ సునేత్రా పవార్ అంటూ భారీ హోర్డింగ్లను పెట్టేశారు. 2009 నుంచి అప్రతిహతంగా సుప్రియా సూలే జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీల్చిన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం 2 వర్గాలుగా చీలే అవకాశం ఉంది. సునేత్రా పవార్ అజిత్ భార్యగా బారామతిలో కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్విరాన్మెంట్ ఫోర్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ ఎన్జీఓను నడుపుతున్నారు. ఆమె శరద్ పవార్ కి అత్యంత సన్నిహితుడైన పదం సింహ పాటిల్ సోదరి. అంతేకాదు సునేత్ర సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడానికి విస్తృతంగా పనిచేశారు. ప్రముఖ విద్యా సంస్థ విద్యా ప్రతిష్టాన్కి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బారామతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మహాకూటమిలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. బారామతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పంతం పట్టారు ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడు మాజీ మంత్రి విజయ్ శివతారే. ఈ సీటు కోసం ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీటు కోసం షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్లతోనూ భేటీ అయ్యారు. అందుకే బారామతి సీటుపై విభేదాలు పరిష్కరించే బాధ్యతను షిండేకు అప్పగించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. షిండే వర్గానికి చెందిన శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బీజేపీ పార్టీలు ప్రస్తుతం మహారాష్ట్రలో మహాకూటమిగా అధికారాన్ని పంచుకుంటున్నాయి. ప్రస్తుతం సుప్రియా సూలే వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు. ప్రచార సభల కంటే కూడా ఓటర్లను స్వయంగా కలిసేందుకు ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి ఈసారి ఎన్నికల సంఘం కొత్తగా బాకా గుర్తును కేటాయించడంతో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి బారామతిలో ఈసారి పవార్ కుటుంబానికే చెందిన వదిన మడతలు తలపడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.
లోక్సభ ఎన్నికల వేళ పలు రాష్ట్రాల్లోని పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా జార్ఖండ్లో దశాబ్దాలుగా శిబు సోరెన్ కుటుంబం రాజకీయాలను శాసిస్తోంది. కొంతకాలం నుంచి సోరెన్ కుటుంబానికి రాజకీయంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఈ క్రమంలోనే తాజాగా హేమంత్ కు సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కుటుంబంలో అసంతృప్తిగా ఉన్న హేమంత్ వదిన జేఎంఎం ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరడంతో జార్ఖండ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా శిబు సోరెన్ కుటుంబం ఇంటి పోరును ఎదుర్కొంటోంది. 1980 తర్వాత 1-2 ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధీనంలో ఉంది. శిబు సోరెన్ ఇక్కడి నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్ శిబు సోరెన్ పై విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ సునీల్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ సీతా సోరెన్ పార్టీలో చేరిన తర్వాత అభ్యర్థిని మార్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్టు చేసిన తర్వాత జేఎంఎం ఇక్కడి నుంచి హేమంత్ భార్య కల్పనా సోరెన్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గండే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దుమ్కాలో జేఎంఎం అభ్యర్థి హేమంత్ లేదా ఆయన భార్య కల్పన ఎవరైనా సరే వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్ తో పోటీ పడవలసి ఉంటుంది. సీతా సోరెన్ బీజేపీ అభ్యర్థిగానే కాకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరించనున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ లో సోరెన్ కుటుంబ ఇంటి పోరు ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ భార్యే సీతా సోరెన్. ఈమె దుమ్కా జిల్లాలోని జామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు జేఎంఎం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే హేమంత్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత జార్ఖండ్ సీఎం పగ్గాలు చేపట్టాలని సీతా సోరెన్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేమీ పారకుండా శిబు సోరెన్ కు అత్యంత సన్నిహితుడు సీనియర్ జేఎంఎం నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని అక్కడి అధికార పార్టీ ఆరోపిస్తుండగా తాజాగా ఆమె వదిన సీతా సోరెన్ ను కాషాయ పార్టీలో చేర్చుకోవడం ఆసక్తికరంగా మారింది. 2009లో 39 ఏళ్ల వయసులో సీతా సోరెన్ భర్త దుర్గా సోరెన్ మరణించారు. అయితే తన భర్త చనిపోయిన తర్వాత తనను తన కుటుంబాన్ని అఘోరపరిచే విధంగా హేమంత్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తన మామ శిబుకు రాసిన రాజీనామా లేఖలో సీతా సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలిచివేసిందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారామె.